హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో జీవితమే ఓ ఢమాల్ నావెల్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి? ఇద్దరు గూండాలు ఒక వ్యక్తిని చంపడము, ఆ సన్నివేశాన్ని కోమలి చూడడం, కోమలి వల్ల ప్రమాదం ఉందని కోమల్ని చంపడానికి ఆ ఇద్దరు గూండాలు ప్రయత్నించడం నిన్నటి ఎపిసోడ్లో జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. డామిట్, మరోసారి తిట్టుకున్నాడు వీరాస్వామి. విసుగ్గా ధనేల్మని టేబుల్ సొరుగు మూసి అమ్మో అని కేకేసి అరచెయ్యి చూసుకున్నాడు. వీరాస్వామి ఎవరండి? బాస్ కదా, మేనేజర్ కదా. వేలు నలిగింది. నలిగిన వేలు నోట్లో పెట్టుకుని లమక్ లమక్ అని చప్పరించాడు. ఉఫ్ అని వేలు ఊదుకున్నాడు. టేబుల్ సొరుగు మూశాడు. కానీ ఈసారి కాస్త జాగ్రత్తగా తర్వాత తాళం వేసి క్యాబిన్ బయటికి వచ్చేశాడు వీరాస్వామి. వాచ్మెన్ గట్టిగా పిలిచాడు. సార్, బయట నుండి అరుచుకుంటూ వచ్చాడు వాచ్మెన్. నేను వెళ్ళిపోతున్నా, క్యాబిన్ తాళం వేసేయి. అలాగే సార్. వీరాస్వామి ఆఫీసులోంచి బయటకు వచ్చి కాంపౌండ్ లో పార్క్ చేసి ఉన్న రెడ్ మారుతి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. వాచ్మెన్ పరుగున బయటకు వచ్చి గేట్స్ వైడ్ గా ఓపెన్ చేసి పట్టుకున్నాడు. కారు రివ్వుమని గేటు దాటి రోడ్డు మీదకి వచ్చేసింది. ఆఫీసులో ఇంతసేపు కూర్చొని టైం అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు అనవసరంగా కాంతంతో చివాట్లు తినాలి. కాంతం అంటే తన భార్య. బాధగా అనుకున్నాడు. అయినా ముట్టుకుంటేనే శీలం పోతుందేమో అన్నంత ఇదిగా బిహేవ్ చేస్తుందేమిటి? నాన్ సెన్స్. దీన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి అదన్నమాట అనుకున్నాడు కోమలి గురించి వీరాస్వామి. కాస్త దూరం వెళ్ళాక చీకట్లో రోడ్డు ప్రక్క నుండి ఒక ఆకారం పరిగెత్తుకుంటూ రోడ్డు మధ్యకి వచ్చి అడ్డంగా నిలబడి చేతులు ఊపుతూ కారు ఆపింది. హెడ్ లైట్స్ వెలుతురులో ఆ ఆకారాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు వీరాస్వామి. ఆ ఆకారం ఎవరిది? కోమలి. కారు ఆగగానే బగబగబా ఫ్రంట్ డోర్ తీసి వీరాస్వామి పక్కన కూర్చొని ప్లీజ్ త్వరగా పోనీయండి అంటూ అతన్ని చూసి ఒక్కసారే ఉలికి పడింది కోమలి. మీరా అంది. ఏంటి కోమలి, ఏమైంది? ప్లీజ్ కారు పోనివ్వండి, చెప్తాను. ఆమె మాటలలోని కంగారు, తడబాటు, ఆమె కళ్ళలోని భయం చూసి వీరాస్వామి కారు వెంటనే ముందుకు పరిగెత్తించాడు. కారు ముందుకు వెళ్ళిందో లేదో పల్లం నుండి రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు జగ్గు, వీరు. చెస్, కొద్దిలో తప్పించుకుందిరా అన్నాడు జగ్గు దూరంగా పోతున్న కారు వంక చూస్తూ. వీరు గుండు మీద నుండి రక్తం కారుతూ ఉంది. కోమలి రెండు చేతులతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఊరుకో ఊరుకో, నేనున్నాగా, నీకేం భయం లేదు. అసలు ఇంతకీ ఏమైంది? వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం జారవిర్చుకోకుండా వీరాస్వామి కోమలి భుజం తాడుతూ తన ఒళ్ళును అటు ఇటుగా తాకుతూ ఉన్నాడు. అనవసరమైనటువంటి సందర్భం అనేది కూడా గమనించుకోకుండా కోమలిని అక్కడ ఇక్కడ తాకుతూ మాట్లాడిస్తున్నాడు. కానీ ఆ కోమలికి అటెన్షన్లో ఇవేం పట్టడం లేదు. కొంతసేపటి క్రితం తగిలిన షాకు నుండి ఆమె ఇంకా కోలుకోలేదు. కొద్దిలో ఆమె ప్రాణాలు పోవలసిందే. కోమలి ఏడుపాపింది. మొహం మీద నుండి రెండు చేతులు తీసి పైట కొంగుతో మొహం తుడుచుకుంది. వీరాస్వామి ఇంకా ఆమెను ఆ భుజం మీద ఏదో ఒక అనవసరమైన సందర్భం అని గమనించుకోకుండా భుజం మీద తాకుతూ చేతులను తాకుతూ అలాగే బిహేవ్ చేస్తూనే ఉన్నాడు. కాస్త తెప్పరిల్లిన ఆమె అప్పుడు గ్రహించింది వీరాస్వామి కక్కుర్తిని. ప్లీజ్ సార్, నాకు మనసు అస్సలు బాగోలేదు, సీట్లో ఇబ్బందిగా కదులుతూ అంది ఆమె కంఠంలో కాస్తంత చిరాకు వినిపించింది. అదే మరో సమయం అయితే అతని చేతిని విసిరి కొట్టి ఉండేది. కానీ అతని వల్ల ఘోరమైన ప్రమాదం నుండి ఆమె బయటపడింది. అతను అనుకుని ఆమెని రక్షించకపోయినా, అతను కావాలని ఆమెను రక్షించకపోయినా అతని వల్ల ఆమె రక్షించబడిన మాట వాస్తవం. అందుకని మొహమాటంగా వద్దని అభ్యంతర పెట్టింది కోమలి. వీరాస్వామి ఆమె వీపు మీద నుండి చేతీసేశాడు. కోమలి జుట్టంతా రేగిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహంలో విపరీతమైన అలసట, కళ్ళల్లో భయం, ఊపిరిలో వేగం. ఏమైంది కోమలి, ఎందుకలా ఉన్నావు అడిగాడు వీరాస్వామి.
మళ్ళీ ఆమె వీపు మీద చెయ్యి వేసి అడగాలని అనుకున్నాడు. కానీ అంత ధైర్యం చేయలేకపోయాడు. అతని జన్మకి ఇందాక తాకడమే ఇక గుర్తుంచుకోవాల్సింది అనుకున్నాడు. అసలు కోమలికి అంత దగ్గరగా కూర్చుంటాను ఇంత తొందరగా అని అసలు అతను కల కూడా కనలేదు. అలా కలిసొచ్చింది వీరాస్వామికి. కోమలి గొంతు సర్దుకుంది. నేను అడ్డదారి నుండి వస్తుంటే నన్ను 2 రౌడీలు వెంబడించారు అంది. తను ఒక హత్య జరగడం చూసినట్టు, తర్వాత ఆ 2 తన మీద హత్యా ప్రయత్నం చేసినట్టు అతనికి చెప్పడము ఆ సమయంలో ఆమెకు అసలు ఇష్టం లేదు. చూశావా, అందుకే నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పాను. నువ్వేమో వినిపించుకోలేదాయే. అనవసరంగా చెడుగా ఊహించుకుంటారు మీ ఆడాళ్ళు. వీరాస్వామికి సమయం దొరికిందని అలా మాట్లాడేశాడు. కానీ ఆమె వెంటనే అతని మాటను తిప్పికొట్టింది. అలా తిప్పికొడుతుందని కూడా వీరాస్వామి ఊహించలేదు. అవును, ఇలాంటివి జరుగుతాయనే నేను ఆఫీస్లో లేట్ అవర్స్ ఉండనని చెప్పాను. మీరు విన్నారా? వినలేదుగా సార్ అంది. అతని నోరు ఠక్కున మూతపడింది. 2 నిమిషాలు మౌనంగా ఉన్నారు. వీరాస్వామి ఏదో మాట్లాడబోయేంతలో కోమలి అంది, లెఫ్ట్కి తిప్పండి. ఏంటి, అప్పుడే వచ్చేసిందా? బాధగా అంటూ కారు లెఫ్ట్కి తిప్పాడు వీరాస్వామి. 100 గజాలు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆపండి, ఇదే ఈ బిల్డింగ్ ముందే అంది కోమలి. బ్రేక్ వేసి కారు ఆపాడు వీరాస్వామి. కోమలి కారు దిగింది. థ్యాంక్స్ సార్, ఇక ఉంటాను, గుడ్ నైట్ అంది కోమలి విండోలోంచి లోపలికి తొంగి చూస్తూ. గుడ్ నైట్ అన్నాడు వీరాస్వామి. కోమలి వెనుతిరిగి గేట్లోంచి లోపలికి వెళ్ళింది. ఆమె పూర్తిగా లోపలికి వెళ్లేదాకా చూస్తూ కలలలో తేలిపోతూ ఉన్నాడు వీరాస్వామి. కోమలి కనుమరుగైన తర్వాత తలెత్తి ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న బోర్డు వంక చూశాడు. బృందావనం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అని పెద్ద అక్షరాలతో బోర్డు మీద రాసి ఉంది. దీర్ఘంగా నిట్టూర్చి కారును ముందుకు పోనిచ్చాడు వీరాస్వామి. కారిడార్లో వెళ్తున్న కోమలికి వార్డెన్ నాగరత్న ఎదురైంది. ఏంటి, ఇప్పుడే వస్తున్నావా అడిగింది నాగరత్న. అవును, ఆఫీసులో ఆలస్యమైంది అని చెప్పింది. ఆగకుండా ముందుకు వెళ్తూనే సమాధానం చెప్పింది కోమలి. నాగరత్న వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న కోమలి వంక అనుమానంగా చూసింది. కోమలి చెదిరిపోయిన జుట్టు, ఎర్రగా ఉన్న కళ్ళు, మొహంలోని విపరీతమైన అలసట ఆమెకి ఏదో ఆడుగా అనిపించింది. కానీ కోమలి అలాంటిది కాదు, ఆమె క్యారెక్టర్ అలాంటిది కాదు, నిప్పు లాంటి మనిషి. అయినా సరే ఒకసారి తన గదికి పిలిచి ఇక ముందు ఆలస్యంగా రావద్దని, 8 లోపల హాస్టల్కు వచ్చేయాలని ఆమెకి చెప్పాలని అనుకుంది వార్డెన్ నాగరత్న. కోమలి తన గది తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళింది. ఆమె రూమ్మేట్ సరోజ ఏదో ఇంగ్లీష్ సినిమా మ్యాగజైన్ మంచం మీద పడుకొని చదువుకుంటూ ఉంది. లోపల కోమలి వచ్చిన అలికిడి కాగానే సరోజ చేతిలోని మ్యాగజైన్ పక్కన పారేసి లేచి కూర్చుంది. కోమలి గది తలుపులు గడియవేసి మంచం మీద కూర్చొని చేతులు వెనక్కి పెట్టి శరీరం బరువునంతా వాటి మీద ఉంచి తల పైకెత్తి సీలింగ్ వంక చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. ఏంటి, ఇంత ఆలస్యమైంది? ఈవేళ నువ్వు త్వరగా వస్తే బయటకెక్కడికైనా వెళ్ళి భోంచేద్దామా అనుకున్నాను. ఈ చప్పిడికూడు తినాలంటే బోర్ కొడుతుంది అంది సరోజ. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె మనస్సు ఎక్కడో ఆలోచిస్తూ ఉంది. సరోజ ఆమె వంక పరిశీలనగా చూసింది. ఏంటి కోమలి అలా ఉన్నావు అని అడిగింది ఆమె. ఈవేళ చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను. సరోజ వైపు చూడకుండానే సమాధానం చెప్పింది కోమలి. ఏమిటి, ఏమైంది ఆతృతగా అడిగింది సరోజ. ఆమె సరోజ వైపు చూసింది. నేను చాలా అలసిపోయాను, మొహం కడుక్కొని కాస్త రిఫ్రెష్ అయ్యాక చెప్తాను అంది. మంచం మీద నుండి లేచి బాత్రూంలోకి వెళ్ళి సబ్బుతో మొహం కడుక్కొని మొహానికి కాస్త పౌడర్ రాసుకొని తలదువ్వుకుని తయారై సరోజ పక్కన మంచం మీద కూర్చుంది. అంతసేపు సరోజ చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ కూర్చుంది. చెప్పు, ఏం జరిగింది? ఆమె భుజం మీద చేయేస్తూ అడిగింది సరోజ. ఆమె తన ఆఫీసు నుండి బయటకు రావడం, అడ్డదారి వెంట వస్తుండగా 2 గూండాలు ఒక మనిషిని హత్య చేయడం, దానిని తను కళ్ళారా చూడడం, వాళ్ళు తన వెంట కూడా పట్టుకోవడం అంతా చెప్పింది ఆమె. అమ్మో, అలాగైతే నువ్వు వాళ్ళ నుండి ఎలా తప్పించుకున్నావు మరి? భయంగా చూస్తూ అడిగింది కోమలి. ఒకడేమో నన్ను గట్టిగా పట్టుకున్నాడు, ఇంకొకడేమో కత్తితో పొడవడానికి చేయి పైకెత్తాడు. నన్ను పట్టుకున్న వాడి చేతిని కండ ఊడేలా కొరికాను. వాడు గట్టిగా అరిచి నా చేతులు వదిలేశాడు. నేను క్షణం ఆలస్యం చేయకుండా కిందికి వంగి
పెద్ద రాయి తీసి కత్తితో పొడవాలని అనుకున్న వాడి నెత్తి మీద విసిరాను. వాడి తల పగిలింది. కత్తి వదిలేసి తల పట్టుకున్నాడు. నేను స్పీడ్గా పరిగెత్తి మెయిన్ రోడ్డు చేరుకున్నాను. వాళ్ళు కూడా వదలకుండా కాస్త దూరంలో నన్ను వెంబడించారు. నేను రోడ్డు మీదకి రాగానే ఆ వైపుగా ఒక కారు వస్తూ ఉంది. ఆ కారును ఆపాను. తీరా చూస్తే అది మా బాస్ కారు. ఆయన ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు చెప్పింది కోమలి. అమ్మో, అయితే చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావన్నమాట. గుండెల మీద చెయ్యేసుకుంటూ అంది సరోజ. పాపం, ఆ హత్య చేయబడినతను ఎవరో. ఒక పని చేస్తేనో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే అంది కోమలి. ఇలాంటి పిచ్చి పని చెయ్యకు. వాళ్ళు సాక్ష్యాలు మన్ను మశానం అంటూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నిన్ను తిప్పుతారు. ఆ సంగతి ఎలా ఉన్నా న్యూస్ పేపర్లలో కూడా నీ ఫోటోతో సహా న్యూస్ పడుతుంది. హంతకులకి నీ గురించి అడ్రస్తో సహా పూర్తి వివరాలు దొరికే ప్రమాదం ఉంది. నీ లైఫ్ డేంజర్లో పడుతుంది. కాబట్టి నువ్వేమి చూడనట్టు, నీకేమి తెలియనట్టు ఉండు. ఆ దారిన పోయే ఎవరైనా చూసి పోలీసులకు చెప్తారులే, అక్కడ శవం ఉన్నట్టు అంటూ సలహా ఇచ్చింది సరోజ. ఇదిగో ఇక్కడి నుంచి బాస్కి ఫోన్ చేద్దాం అన్నాడు జగ్గు ఒక పబ్లిక్ ఫోన్ ను చూపిస్తూ. ఇద్దరు పబ్లిక్ బూత్ లోకి వెళ్ళారు. ఎవరు? జగ్గు, వీరు. వీరు ఒక నెంబర్ తిప్పి హలో అన్నాడు. హలో హలో గంభీరంగా ఉంది అవతలి కంఠం. నేను బాస్ని వీరుని నేను బాస్ వీరుని మాట్లాడుతున్నా. ఏమైంది? వాడిని ఖతం చేశావా? చేసేసాం సార్ బాస్, వాడిని ఖతం చేసేసాం బాస్. వెరీ గుడ్. లేకపోతే నా మీద వాడి పత్రికలో అవాకులు చెవాకులు రాస్తాడా? నేను ఒకప్పుడు చిల్లర గుండానా? నేను ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తగనా? నేను నిలబడితే ప్రజలు నాకు ఓటు వేయకూడదా? వేధావా, కుక్క చావు చచ్చాడు. చిల్లర గుండా అంటే మాలాగానా బాస్? అడిగాడు వీరు. అతని ప్రశ్న పూర్తి కాకముందే జగ్గు వీరు గుండు మీద మొట్టి వాడి చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు. అప్పటికే అవతలి కంఠం నుండి బూతుల ప్రవాహం పొంగి పొర్లుతుంది. అంటే తిడుతున్నాడు. బాస్, నేను బాస్ జగ్గుని. సారీ బాస్, వీరుగాడికి మాట్లాడడం తెలియదులేండి బాస్. సరే గాని పని ఈజీగానే జరిగిపోయింది కదా? ప్రాబ్లం ఏమి రాలేదు కదా? ఈజీగానే జరిగింది కానీ మేము హత్య చేయడం ఒక అమ్మాయి చూసింది బాస్ నసుగుతూ చెప్పాడు. చూసిందా? దాన్ని కూడా లేపేయకపోయారు? మేము వెంబడించి ఆ అమ్మాయిని పట్టుకున్నాం సార్. గుడ్. కానీ చంపేద్దాం అనుకుంటుండగా అమ్మాయి నా చెయ్యి కొరికి వీరుగాడి నెత్తి మీద రాయి కొట్టి తప్పించుకొని పారిపోయింది బాస్. చవట సన్నాసుల్లారా, ఒక అమ్మాయిని దున్న పోతుల్లా ఉన్నారు మీ ఇద్దరు, మేనేజ్ చేయలేకపోయారా? ఆ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపడుతుందా? మండి పడుతూ అడిగాడు అవతలి వ్యక్తి. గుర్తుపడుతుంది అనుకుంటా బాస్. అనుకుంటా ఏంటి? నీ మొహం అంటే కాస్త చీకటిగా ఉందిగా బాస్. మీరు ఆ అమ్మాయిని గుర్తుపడతారా? మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే? పడతాం సార్. అయితే ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని తప్పకుండా గుర్తుపడుతుంది. పట్టొచ్చేమో సార్. షడప్. ఆ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపడితే ప్రమాదం. మీరు అసలే పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారు. దాన్ని ఎలాగైనా ఎక్కడున్నా వెతికి పట్టుకొని చంపేయండి అరుస్తూ అన్నాడు అవతలి వ్యక్తి. రాజకీయాల్లో ప్రవేశించిన పలుకుబడి కలిగిన గూండా వీరయ్య చౌదరి. సిటీ బస్సు రయ్యమని అతి వేగంగా ఒక స్కూటర్ని ఓవర్టేక్ చేసి బస్సు వెనక భాగం స్కూటర్ని తాకేలా కట్ చేసి 1 గజం దూరంలో ఉన్న బస్సు బస్టాండ్లో సడన్ బ్రేక్తో ఆగింది. ఆ దెబ్బకి స్కూటరు బస్సు వెనక భాగాన్ని డ్యాష్ కొట్టబోయి స్కూటర్ నడిపే అబ్బాయి క్షణంలో 1000 వంతులో అతిగా సమయస్ఫూర్తి ప్రదర్శించి సడన్ బ్రేక్ వేశాడు. అలా సడన్ బ్రేక్ వేసేసరికి అతని మెడకాయ బ్రేక్ డ్యాన్స్ చేసింది. అతని బుర్రకాయ కటకటా టకటకా ఊగింది. బుర్రకాయ అలా ఊగడంతో అతని క్రాఫ్ట్ చెదిరిపోయింది. సిటీ బస్సు వాడు అంత ఘోరంగా ఓవర్టేక్ చేసినందుకు కోపం రాలేదు, కానీ తన క్రాఫ్ట్ చెరిగినందుకు అతనికి కోపం వచ్చింది. కంగారుగా బస్టాండ్ వైపు చూశాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అలా చెదిరిన క్రాప్తో అమ్మాయిలు తనని చూస్తే ఇంకేమైనా ఉందా? ఎంత ఇన్సల్ట్ అనుకుని జేబులోంచి పాకెట్ దువ్వెన తీసి అటువైపుకు మొహం తిప్పి క్రాపు రివ్వున దువ్వుకొని మళ్ళీ ఓసారి అమ్మాయిల వైపు చూసి స్కూటర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. స్కూటరు బస్సు
దాటుతుండగా అతనికి గుర్తుకొచ్చింది బస్సు వాడు ఎంత దారుణంగా ఓవర్టేక్ చేశాడు అన్న విషయం. అప్పుడు బస్సు డ్రైవర్ని బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ ఎవరిది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మన మారుతి సాహితీ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందామండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.